గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అన్న. ఏ సుహాస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మంచి బాగా చేస్తున్నారు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్స్ వచ్చినందుకు ఒకటే మధ్యన బాగానే చేస్తున్నాం. థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్, యువర్ రాకింగ్. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూకి ఆపోజిట్ అనమాట. అంతే రివర్స్లో. సో అయితే హే భగవాన్ అన్న మూవీ ఈ Feb 20th రిలీజ్ అవుతుంది కదా. ఆల్ ది బెస్ట్. సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బిజినెస్ 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 అని. ఇప్పుడు దాకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా, ఒక పొరంబొకలు తిరిగిన వాళ్ళు కూడా సడన్గా రియలైజ్ అయ్యి దే వాంట్ టు బిజినెస్. సడన్గా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆలోచన వచ్చింది మీ సినిమా చూస్తుండగా. హే భగవాన్ అని సినిమా అంటే ఆ టీజర్లో బిజినెస్ బిజినెస్ అంటున్నారు కదా. అసలు ఏంటి బిజినెస్ అది? అంటే ఏదో మీరు బిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 20,000 అని చెప్పారు కదా. హే అని చెప్పారు. అవును, 20,000 ఇస్తున్నారు. 20,000 పెరిగింది ఇప్పుడు 10,000 నుంచి యాంటిసిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుందని 20,000 చేసాం అన్న ప్రైజ్ మనీ. ఇప్పుడు కాబట్టి ఏం బిజినెస్ అది అడిగితే బాగోదు, మళ్ళీ క్లూ ఇచ్చిన అవుతాం. ఇది రిలీజ్ తర్వాత అయితే చెప్పొచ్చు కదా, ముందే రిలీజ్ అవుతుంది కదా మనకి. అంటే ఇది ఇవాళ మేము చెప్పాము, ఇది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాం, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని. ఓకే ఓకే. సో అది హింట్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ దిస్? ఏం బిజినెస్ చెప్పొద్దు, దాని సినిమా అంత ప్రాముఖ్యత ఏంటి? అదేనా దానివల్ల ఏమన్నా నువ్వు పెద్ద రిచ్ మ్యాన్ అవుతావా ఏంటది? బిజినెస్ వల్ల నేను ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తానన్న, అండ్ టేక్ ఓవర్ చేసుకుందాం అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు ఆ బిజినెస్. సో అది టేకప్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కష్టాలు, దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నరేష్ సార్కి నాకు గొడవలు, నాకు ఈ అమ్మాయికి గొడవలు, ఇంకో గొడవలు అలా మధ్యలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను అన్న బిజినెస్ వల్ల నేను. సుహాస్, కమిట్ టు ద పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నేను ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ ఇస్తారు కదా స్టేజ్ మీద, నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అట్టయ్యాను. దేనికి? ఓకే, ఇంకా సర్లే, అందరినీ అడగలేరు కదా మనం, కాబట్టి అడుగుతున్నారు. లే సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు, అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్ నువ్వు అప్పుడే. థ్యాంక్స్. పీపుల్ డజంట్ నో దాట్. కరెక్ట్ అర్థం అనే విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు, నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్. అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టాను, నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో, అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలని లేదు, 100%. అండ్ యూఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, బోల్ హిట్లు ఇస్తున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు నరేష్ గారి దగ్గరికి వస్తాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ తమ్ముడు? కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది, అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత, మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్, 2 డబల్ సీట్ కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటబ్బా, ఏ కమ్ హియర్, వాట్ ఈస్ దట్ బ్లాక్ కాఫీ? నో బ్లాక్ కాఫీ, యూ పెట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్, ఈ బీన్స్ ఎక్కడి నుంచి వస్తే మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్, మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు, మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నో రైట్ నో యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ సీరియస్లీ. అంటే నరేష్ గారు అంటే నవ్వు, నరేష్ గారు అంటే హిట్, నరేష్ గారు అంటే నవ్వు. మీకు గుర్తుంది లేదు, మీరు అప్పుడు అదేంటిది భలే భలే మగాడ సినిమా చూసి వచ్చి 2-3 సీన్లు చెప్పారు నాకు, నవ్వుకున్నాం ఇద్దరం. ఇప్పుడు ఎస్ సీరియస్లీ ఇప్పుడు కూడా చాలా బాగా టవల్ సీన్ నవ్వుకున్నా కదా మీరు. అప్పుడు తెగనవి